అసిస్టెంట్ డైరెక్టర్. ఆయన బంగారం పేమెంట్ గట్రా లేదు, ఎందుకంటే నీకు అవకాశం వచ్చింది గొప్ప, చేసుకుని వెళ్ళిపోవాలి. ఓకే సార్, నాకు నిజంగా అవకాశం వచ్చింది గొప్ప, అదైనా రవితేజ గారి సినిమా నాకు పేమెంట్ సార్ నేను చేసుకుని వెళ్ళిపోతానని. షూటింగ్ అయిపోయిందండి, రవితేజ గారు కాళ్ళకి దండం పెట్టి కాలు వెళ్తున్నాను. త్వరగా పేమెంట్ అనిపిస్తారు ఎంత తీసుకున్నావు అని అడిగితే, లేదు సార్ నాకు డబ్బులు ఇవ్వనన్నారండి, మీ పక్కన అవకాశం వస్తే గొప్ప అండి, నేను డబ్బులు గురించి రాలేదని చెప్తే వెంటనే రవితేజ గారు మేనేజర్ ని పిలిచి రుద్దారానికి ఒక 50,000 రూపాయలు పెట్టుకున్నాను. రవితేజ సార్ ఫస్ట్ ఊహించలేదండి, నాకు 500 ఇస్తే కాల్ అనుకున్నాను. అయితే సార్ డబ్బులు అడగకుండా తిరగగానే పరిగెత్తుకుంటాడని సార్ ఆయన సంతోషం కోసం అది ఫస్ట్ నాకు అదండి. ఆ చెక్ మార్చి ఆ డబ్బులతో ఒక వస్తువు కొన్నానండి. రవితేజ గారు పేరు వస్తువు పేరేంటండి? వస్తేంటి? ఒక మైక్ కొనుక్కోనండి, ఆయన పేరు చెప్పి మైక్ కొన్నారా? సూపర్. ఆయన పేరు మైక్ మీద రాసుకుని ఫస్ట్ నేను సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతాకి ఇంట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు ప్రజెంట్? ఇప్పుడు మేము ఎర్రగడ్డ దగ్గర రూమ్ రెంట్ తీసుకున్నా నెలలో 10 రోజులు అర్థం అప్పుడు నెలంతా ఇక్కడ ఉండండి. 10 రోజులు కంపల్సరీ మా ఊరండి. నేను చేసి ఎవరికైనా వెళ్ళి పక్కన నా చేతులు నేనే మందు అవన్నీ నేను చేసుకుని అక్కడ అయిపోయి ఈ లోపల మాకు తొందరగా 23వ తారీఖు నుంచి డేట్ ఉంది, 19వ తారీఖు డేట్ ఉన్నది. మీరు ఈవెంట్స్ కి ఫారెన్ కంట్రీస్ ఎప్పుడైనా వెళ్ళారా? ఇప్పుడు అమెరికా ప్లాన్ చేస్తాం, చేసుకున్నాం, వీసాలు చేసుకున్నాం. ఇప్పుడు అమెరికా వీసా వచ్చిందా? ఎవరండి ఈవెంట్ మేనేజర్? తెలియదండి మాకు. బుల్లెట్ భాస్కర్ జబర్దస్త్ పాల్పడాలని చాలా మంది జబర్దస్త్ అవకాశం జబర్దస్త్ అవకాశం అంటే ఫస్ట్ మా వీడియోలు చూసి సుధీర్ గారు ఆయన తెలిసి మాకు అవకాశం ఇచ్చారండి. సుధీర్ గారు ఆయన బుల్లెట్ భాస్కర్ అందరూ కూడా ఎవరు తక్కువడు మా పక్కన ఉండే రిప్పన్ కొట్టుకుని భలే చేస్తారు కామెడీ, ఇది ఎక్కడ ఉంటాడు ఏంటంటే చూసుకుని పాపం అందరూ కూడా ఇటువంటి వాళ్ళకి ఒక అవకాశం ఇద్దాం అని చెప్పి తెలిసి ఫస్ట్ కరోనా టైంలో ఒక అవకాశం ఇచ్చాడండి. మీ ఫస్ట్ పేమెంట్ ఎంత అండి ఇండస్ట్రీ నుంచి? ఫస్ట్ అండి నాకు క్రాక్ సినిమాకి నేను డబ్బులు తీసుకోలేదు, అవకాశం ఇచ్చిన గొప్ప అని రవితేజ గారు దొక్కరౌండ్ తెలిసి అక్కడ ఆ టీమ్ లో దొక్కరౌండ్ పెట్టండి పిలవగానే మేము అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాం. ఇప్పుడు చూస్తారు రవితేజ గారు, ఇప్పుడు చూస్తారని కంగారు వెళ్ళి కూర్చుని సారే అవసరం మల్లేన్ గారు ఈ క్యారెక్టర్ చెప్పి చేయాలి